హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వెజ్ ఫుడ్ ఛానల్లో వచ్చేసి బూందీ చాలా క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనకి బూందీ తోకలుగా లేకుండా రౌండ్గా బాగా వస్తుంది మనకి స్వీట్ షాప్ స్టైల్లో. అలాగే ఫంక్షన్ కోసం చేసేటప్పుడు కూడా మేమైతే ఇలాగే చేస్తాము. లడ్డు చేసిన బూందీ చేసిన ఇలాగే చేస్తాను అనమాట. కాకపోతే కొంచెం సేమ్ ప్రాసెస్, కానీ మనం లడ్డూకి కొంచెం మెత్తగా తీస్తాము. బూందీ బూందీకి అయితే కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఉంచుతాము. తోకలుగా లేకుండా నీట్గా రావాలి అంటే, బూందీ ముత్యాల్లాగా రావాలంటే ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో మనకి ఏదైనా సారె కనుక పెడతారు కదా, లడ్డు ఒక స్వీటు బూందీ ప్యాకెట్ అవి వేసేసి సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాం అనమాట. మీరు ట్రై చేయండి ఒకసారి. ఉంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు శనగపిండి తీసుకోండి. మీకు శనగపిండి కొంచెం జల్లెడ పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు. అయితే ప్యాకింగ్ది అప్పుడే ఓపెన్ చేశాను. దీంట్లోనే 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు వరకు మనకి బియ్యపిండి వేసుకోవాలి. వరిపిండి ఉంటుంది కదా, బియ్యపిండి, అది వేసుకోవాలి. వేసిన తర్వాత రెండింటిని ఒకసారి మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెంగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసినప్పుడు మనకి ఉండలు అనేవి తొందరగా కరిగిపోతాయి అన్నమాట వాటర్లో. ఇలా ఉంటాయి. ఇలా అయిన తర్వాత మనకి ఎలా కావాలో పిండి అనేది లూజ్గా ఇంకొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి వాటర్. మరీ పల్చగానే ఉండకూడదు, మరీ మనకి మన పిండి కొంచెం తిక్కుగానే ఉండకూడదు. మరి నీళ్ళగా కాదు, మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మన గరిటతో కానీ లేదంటే విస్కర్తో కానీ ఇలా పైకి అన్నప్పుడు లైట్ కొంచెం తిక్కుగా పిండి అనేది జారుడుగా ఉండాలి. ఇలా ఒక్కసారిగా పడకుండా పిండి మనకి ఇలా కొంచెం దారలాగా పడి డ్రాప్స్ లాగా పడాలి. అలా ఉండాలన్నమాట, నీళ్ళగా లేకుండా. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది. దీంతో వేసుకుంటున్నాను నేను. నా దగ్గర బూందీ గరిట లేదు. ఇలాంటి మనకి హోల్స్ ఉంటుంది కదా జల్లి గరిట, దాంతో వేసుకోవాలి. ఆయిల్ హై ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు మనం వేసిన దానికంటే కూడా ఇంకా హీట్ అవ్వలేదు. జస్ట్ ఇలా పడగానే అవి పైకి వచ్చేసేయాలన్నమాట బూందీ అనేది. అలా వస్తేనే రౌండ్గా వస్తుంది. అందులోనూ మనకి లోతు ఎక్కువగా ఉన్న కడాయి వెడల్పుగాను ఉండాలి, లోతు ఎక్కువగా ఉండాలి. ఆయిల్ ఫుల్గా వేసేయాలి. డీప్ ఫ్రై కొంచెం ఇంకెక్కువగానే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా హీట్ చేసిన తర్వాత బూందీ గరిట ఉంటే బూందీ గరిట, లేదంటే ఇలాంటి చిల్లుల గరిటతో వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొంచెం వేసేసిన తర్వాత నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి చిన్న గరిటతో చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్గా ఉంటే మనకి ఎక్కడ జాయింట్ అవ్వకుండా ఇలా రౌండ్గా వస్తాయి అన్నమాట బూందీ అనేది. ఇది బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బూందీ లడ్డూకైతే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది, కొద్దిసేపు ఇలా వేగితే సరిపోతుంది. మనం కార బూందీ చేస్తున్నాం కాబట్టి కొంచెం రెడ్గా అవ్వాలి బూందీ. మనకు చూస్తే తెలుస్తుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇలా గరిటలోకి తీస్తూ వేస్తూ ఉంటే ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. ఇలాగా గరిటెలోకి తీస్తూ మళ్ళీ ఆయిల్లో వేస్తూ ఉన్నట్టయితే మనకి ఆయిల్ ఇంకొంచెం హీట్ అయిపోయి మనకి బాగా వేగుతుంది అనమాట. ఇలా ఒకసారి తీసిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా ఒక 5 మినిట్స్ ఆగితే మనకి ఆయిల్ బాగా హీట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేసుకోవాలి. వెంటనే వేస్తే ఆయిల్ హీట్ అవ్వదు. మనకి ఆల్రెడీ ముందు వేసి ఫ్రై చేసాం కాబట్టి కొంచెం హీట్ తగ్గుతుంది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మనం వేసుకున్న గరిట క్లీన్ చేసేసుకొని దానిపైన వేసుకొని ఇలా తట్టాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత సేమ్ మిక్స్ చేసేసుకొని మన దీంట్లో సోడా ఉప్పు ఏం యాడ్ చేయలేదు, అయినా సరే చాలా క్రిస్పీగా వస్తుంది. బూందీ రౌండ్గా పొంగుతూ ఉంటుంది అన్నమాట. తొందరగా కూడా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుంది.
చూసారు ఈ రెడ్గా అయితే మనకి ఇది 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, కొంచెం ముక్క వాసనలాగా అంటారు కదా, అలా వస్తుంది. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. మేమైతే ఇలాగే చేస్తాము ఫంక్షన్ కోసం బూందీ చేసేటప్పుడు. పెద్ద గరిటె తీసుకుంటే పెద్ద కడాయి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. నేను ఒకటే కప్పు చేశాను కాబట్టి ఇలా చిన్న వాటితోనే చేసేస్తున్నాను. ఆయిల్ మెయిన్ హీట్ ఉండాలి. మనకి శనగపిండిలో కొంచెం బియ్యపిండి కలపాలి. పిండి లేకపోతే మనం మిల్లులో పట్టించుకుని ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు శనగపప్పు తీసుకొని దాన్ని బాగా ఎండబెట్టేసి ఎండలో సేమ్ ఇలాగే కేజీకి 1/2 కిలో రైస్, కేజీ శనగపప్పుకి 2 బాగా ఎండలో పెట్టేసి మెత్తగా మిల్లు పట్టించేసి జల్లెడ పట్టేసుకుంటాము. పెద్ద బాండి పెట్టేసి పెద్ద పొయ్యి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూందీ గరిటెతో వేస్తామన్నమాట. అలా వేసినప్పుడు బూందీ అనేది మంచి తోకలుగా లేకుండా చూడడానికి చాలా బాగుంటుంది. ఈవెన్గా ఫ్రై అవుతుంది. మనకి జాయింట్ అయినప్పుడు కొంచెం కొంచెం మెత్తగా అవుతూ ఉంటుంది అనమాట అక్కడక్కడ. ఇలా చేస్తే మాత్రం అస్సలు అవ్వదు. సేమ్ నేను తీసుకున్న పిండి అయితే 3-4 టైమ్స్ వేసాను కొద్ది కొద్దిగా. ఇలా ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే చూసారు కదా, ఆయిల్లో వేయగానే మనకి ఇలా ముత్యాల్లాగా పైకి వచ్చేస్తాయి అన్నమాట బూందీ. తొందరగా కూడా ఫ్రై అవుతాయి. బూందీ వేసిన ప్రతిసారి మనం మళ్ళీ సెకండ్ టైం వేసినప్పుడు మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అలాగే ఆ గరిటె కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ తూడ్చేసుకోవాలి. తూడడం కానీ వాటర్లో కడిగినప్పుడు తడి లేకుండా తూడ్చుకోవాలి. లేదంటే టిష్యూ కానీ ఏదైనా క్లాత్ ఉంటే గరిటె పిండి లేకుండా తూడ్చుకోవాలి. కొంచెం పిండి ఉన్నా సరే తోకలుగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంతకుముందు పిండి గరిటె కత్తుకొని ఉంటుంది కదా. ఇలా ఇంత కలర్ వచ్చేంత వరకు ఉంచేస్తే మనకి క్రిస్పీగా ఉంటుంది ఎన్ని రోజులైనా. ఇంకా లాస్ట్ అనమాట ఇది. లాస్ట్లో కొంచెం మిగిలిపోయింది. అలాగని మనం ఎక్కువ చేసినప్పుడు కూడా ఎక్కువ ఫుల్గా వేసేయద్దు. వేసిన తర్వాత కూడా మనకి అతుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయిల్కి ఎంతైతే సరిపోతుందో అంతే వేయాలి. ఆ హీట్కి మనం తీసుకున్న కడాయికి ఆయిల్కి. మీరు పప్పు లెక్క తీసుకున్న కేజీ లెక్క ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకున్న సేమ్ అలా 1 కప్పుకి అయితే 1/2 కప్పు గోధుమ 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి. కేజీ లెక్క అయితే 1 కేజీకి 1/2 కిలో రైస్, 1 కేజీ శనగపప్పు. ఇలా కొంచెం కరివేపాకు తీసుకొని ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకొని బూందీలో యాడ్ చేసుకోవాలి. బూందీ లడ్డు చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే ప్రాసెస్ చేస్తే మనకి తోకలు లేకుండా బూందీ చూడడానికి రౌండ్గా వచ్చేస్తుంది. లడ్డు మనకి బాల్స్ లాగా ఉంటుంది అన్నమాట. పల్లీలు కూడా మా దీవెన్ బాబుకి ఎక్కువ ఇష్టం అనేసి 1 కప్పు ఫుల్గా వేసేసాను నేను. ఆయిల్లో వేసి మనం తీసేసరికి మాడిపోతేనంటే ఆ గరిటెలోనే వేసేసి అలా ఆయిల్లో ముంచేస్తే గరిటెని ఒకసారి ఇలా షేక్ చేస్తే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. కరివేపాకు పల్లీలు యాడ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న స్పూన్కి సగానికి వేసాను అనమాట. 1 స్పూన్లో 1/2, 1/2 టీ స్పూన్. కారం కూడా సేమ్ అంతే. ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కారం లేకుండా మామూలు కారం ఉన్నట్టయితే కొంచెం 1 ఫుల్ స్పూన్ వేసేయండి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే పుట్నాలు కూడా సేమ్ పల్లీలు వేయింపినట్టే ఆయిల్లో పెట్టేసి వేంపేసాను. వేపిన తర్వాత బూందీలో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎల్లుల్లి కారం కూడా వేసుకుంటారు. ఎల్లిపాయలు వేసేసి ఉప్పు కారం వేసి రోట్లో కానీ మిక్సీలో కానీ వేసేసి మిక్స్ చేసుకుంటాము. కావాలంటే సపరేట్గా కూడా వెల్లిపాయలు దంచి వేసుకోవచ్చు. అలా చేస్తే వెల్లుల్లి వేస్తే ఒకలా ఉంటుంది టేస్ట్. ఇలా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. 2 వేరువేరుగా ఉంటాయి టేస్ట్. ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నేను స్పూన్తో అంటున్నా, మా దీవెనమ్మ వచ్చేసి చేతులతో మొత్తం మిక్స్ చేస్తుంది. స్పైసీగా ఉంటే తనకిష్టం, మా దీవెన బాబుకి స్వీట్స్ అంటే ఇష్టం. ఓకే, మొత్తం కారం, ఉప్పు, ధనియాల పొడి, పల్లీలు, పుట్నాల పప్పు, కరివేపాకు అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
మనం రైస్ తినేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. బూందీ ఓన్లీ బూందీ చేసుకొని దాంతో కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోనే మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఇప్పుడు మా వాళ్ళు టేస్ట్ చూస్తారనమాట. మా దీవెన్ బాబు కారం కలిపి చూశాడు. వీడియోలో కబేపాకు వద్దు, కబేపాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? కరకర అందా దీవెన్? స్వీట్స్ ఫ్యాన్గా మా దీవెనమ్మ హాట్ స్పైసీ. ఎలా ఉంది బూందీ? పల్లీలు నీకోసం వేసిన. బూందీ ఎంత ఉందో పల్లీలు అన్నీ వేసిన దీవెన్. వాడు ఆల్రెడీ సగం తినేసిండు స్టవ్ దగ్గర. ఏంచి గిన్నెలో పోస్తే అగో నీకోసం వేసా దీవెన్ పల్లీలు. రావట్లే దీవెన్ బాబు, నీకోసమే వేసా. బాగుందా? థ్యాంక్ యూ. చెప్పు. బాగుంది టేస్ట్, కరెక్ట్గా స్పైసీగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MDTV. పడుకుందా అండి? ఎందుకు పడుకుందండి తినకుండా? అండి ఏమండి తినండి, కొంచెం టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇది 3 సార్లా? నేను 4 సార్లు అనుకుంటున్నే. మీ అక్కకు పెట్టకుండా మీరే తింటారండి? కబేపాకు వద్దు. తింటే కళ్ళు బాగా వస్తాయి, జుట్టు బాగా వస్తుంది హీరోలాగా. అట్లానే నా మధ్యాహ్నం గోంగూర వచ్చిన నాకే వస్తాయి. దీవెన్ ఏదో ఒకటి చెప్తారు కదా దీవెన్, అంతేనా దీవెన్? కబేపాక్ పల్లి కూడా వేయండి దాంతో పాటు. ఇంకేం వేయాలి? అన్నీ ఉన్నాయి పట్టు. ఇంకేమైనా ఎతుకుతున్నాడు. పప్పులా పుట్నాలు, పుట్నాలు ఆ వైట్ది అదే పుట్నాలు పప్పు. ఓకే దీవెన్ బాయ్ చెప్పు. కారపూస కూడా వేస్తే బాగుంటుంది కదా, సేవ్ సన్నగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చూద్దాం నెక్స్ట్. బాగా అలవాటైంది కదా దీవెన్ నీకు యూట్యూబ్లో. హాయ్ అండి, మా అక్క పడుకుందండి. దీవెన్ బాబు కూడా సపరేట్ ఛానల్ పెట్టచ్చు. వద్దండి ఇప్పటికే ఛానల్ అయినా ఇప్పటికే చాలా మంది అయితే ఇంకా మీకు ఎన్ని ఛానల్ ఉన్నాయి, ఎన్ని ఛానల్ పెట్టుకుంటారు కానీ అసలు ఓపిక లేదు మాకు. బయట పనులు, వీడియోస్, టైం అసలు కుదరట్లేదు. అందులోనే నాన్ వెజ్లోనే ఇంకా కుదరట్లేదు అసలు పెట్టడానికి. వెజ్ అంటే పిల్లలకి ఏదో ఒక డైలీ నేను చేస్తాను కాబట్టి అదే షూట్ చేసి పెడుతున్నా బ్లాగ్స్. కారం అంటుతుంది నాకు మొత్తం మన చేతిగా ఉంటుంది. ఒతారి 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 ఏం చేస్తున్నారు దీవెన్? దీవెన్ బాబు బూందీ బాగుందా? ఏ ఛానల్లో ఉంది బూందీ చెప్పవా? మా పల్లె వంట వాళ్ళకి చెప్పు దీవెన్. MDTV వెజ్ ఫుడ్ లో ఉంది చూడండి అను. వాటర్ బాటిల్ పెట్టలే, తడుస్తుంది షార్ట్.